ఇక క్యాంప్ పాలిటిక్స్ హైదరాబాద్ ఒక క్యాంపు పాలిటిక్స్ గా కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. నేడు జార్ఖండ్ లో విశ్వాస పరీక్ష జార్ఖండ్ లో అయింది. మొన్న జార్ఖండ్ ఎమ్మెల్యేల షెల్టర్. తాజాగా బీహార్ నుంచి 20 మంది కాంగ్రెస్ సేఫ్ జోన్ గా తెలంగాణ. ఇక మన జార్ఖండ్ కి అయింది, ఇప్పుడు బీహార్ కూడా 20 మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు సేఫ్ జోన్ గా హైదరాబాద్ కేంద్రంగా మారింది. క్యాంప్ పాలిటిక్స్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కేంద్ర కమిటీ అయిపోయింది కాంగ్రెస్ కు హైదరాబాద్. కీలకంగా ఇప్పుడు ఢిల్లీ వేరే రాష్ట్రాలు కూడా ఎక్కడ లేదు, కర్ణాటకలో కూడా ఉన్నప్పటికీ అంత సేఫ్ జోన్ కాదు కాబట్టి హైదరాబాదే కేంద్రంగా కాంగ్రెస్ నడుస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కాంగ్రెస్ యొక్క యంత్రాంగము పూర్తిగా ఇక్కడే అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ లోనే చర్చ అయితే నడుస్తా ఉంది. దానికి మన బీహార్ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇక్కడే షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీహార్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక్కడే షెల్టర్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ కు తెలంగాణ సేఫ్ జోన్ గా మారింది. నిన్నటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు షెల్టర్ ఇచ్చినటువంటి హైదరాబాద్ తాజాగా 22 మంది బీహార్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పిస్తున్నది. వారిని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల మండలం కాగజ్ గఢ్ లోని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్స్ కు టీ కాంగ్రెస్ నేతలు తరలించారట. వారిని ఇక్కడే సేఫ్ జోన్ గా నిర్ణయిస్తూ ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.